ఏడాది పాలన గురించి, మీరు చేసిన మంచి గురించి, మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాల్సింది పోయి ప్రత్యర్థులు అది చేశారు ఇది చేశారంటూ అభండాలు వేయడం తప్పించి ఈ కూటమి ప్రభుత్వానికి రోషం లేదు, పౌరుషం లేదు, సిగ్గు అయితే అసలే లేదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సినిమాలోని డైలాగులు ఫ్లెకార్డులను పెట్టుకొని చేస్తే, ఫ్లెకార్డులు పట్టుకొని ఉంటే అరెస్టులు చేస్తాం, ఎంతకైనా పోతాం, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నాడు. అలా అన్న ఆయనే మాట మార్చి నోరు అదుపులో పెట్టుకోకుండా ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. కాలు కాలు మాలే మక్కిలి లేకుండా కింద కూర్చోబెడతారు, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంట, సుపరిపాలన అందిస్తున్నారంట. ఇంకేం మాట్లాడుతాడు? గుర్తుపెట్టుకోండి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించం, ప్రజల మధ్య భయాందోళన కలిగించాలని చూస్తే ఊరుకోం, తొక్కి నారదీస్తాం, కాలుకు కాలు మక్కికి మక్కి తీసేసి మూల కూర్చోబెడతామని ఈ పెద్ద మనిషి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారా? 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇలా రౌడీ లెక్క మాట్లాడతారా? పైగా రప్ప అంటే ఏదో అన్నారు, రప్ప అంటే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. మరి మీరు మాట్లాడింది ఏంది? కాలు తీసేసి మూల కూర్చోబెడతానన్నారు, మక్కికి మక్కి తీసేసి మూల కూర్చోబెడతానన్నారు. మీరు మాట్లాడింది ఏంది? మీరు మాట్లాడింది నీతులా? అవతల మాట్లాడితే బూతులు వస్తాయా? ఏ కాలంలో ఉన్నాం సార్ మనము? ఒక నియంతలా పరిపాలిస్తున్నారు తెలుసా ఈ రాష్ట్రాన్ని. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో పడగొట్టారు రాష్ట్రాన్ని. గుర్తుపెట్టుకోండి, ఎల్లవేళలా మన ప్రభుత్వమే ఉండదు, మన పనులే జరగవు, మన కాలమే ఉండదు. రానున్న రోజులు కూడా గుర్తుంచుకోవాలి. ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచి చేస్తే ప్రజలే మిమ్మల్ని పూల్లో పెట్టుకొని చూసుకుంటారు. అంతేగాని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా మేము నెరవేర్చామనని బూటకప్పు మాటలు మాట్లాడుతూ రోజుకో మాట మాట్లాడుతూ మాటలు మార్చుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడాలా. మాట మీద నిలబడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ సినిమా డైలాగులు వేసుకుంటూ, సినిమా డైలాగులు అనుకుంటూ యువతం రెచ్చగొట్టే ధోరణిలో మీ మాటలు ఉన్నాయి. సో ఇది కాదు. ప్రజలకు మంచి చేయండి. మీరు చేసే మంచే రేపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.